నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత. దుబాయ్ కష్టాలు, గల్ఫ్ కష్టాలు అనేవి కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. కేవలం దుబాయ్ మాత్రమే కాదు, ఒమన్, ఖతార్ ఇలాంటి దేశాల్లో ఇక్కడి నుంచి ఏజెంట్లను నమ్ముకొని వెళ్ళినటువంటి తెలుగు వాళ్ళ కష్టాలు ఏళ్ల తరబడి కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఎవరో ఒకరు ఆదుకుంటే తప్ప తిరిగి స్వస్థలాలకి చేరుకునే పరిస్థితి. స్టూడియోలో ఉన్నారు నిర్మల. తను అమలాపురం నుంచి ఇలాగే ఏజెంట్ల చేతిలో ఒమన్కి వెళ్ళి 2 ఏళ్ల పాటు అష్ట కష్టాలు పడే చివరికి ఆర్థికంగా ఆరోగ్యంగా కూడా నష్టపోయిన తర్వాత ఇంకొకరెవరో ఆదుకుంటే తప్ప తిరిగి రాలేని దుస్థితి. దాని గురించే మనం మాట్లాడుకోబోతున్నాము. మనతో పాటుగా ఉన్నారు నిర్మల. ఒమన్కి వెళ్ళి అక్కడ బాధితురాలుగా అయ్యి చివరికి ఇక్కడికి తిరిగి వచ్చారు. తన్ని ఇక్కడికి తీసుకురావడంలో మార్క్ ఫౌండేషన్ తరఫున కృషి చేసినటువంటి మురళి ఎంఆర్పి రెడ్డి గారు ఉన్నారు. బీసీ యువసేన ప్రతినిధిగా తను మన దగ్గర ఉన్నారు. సో మురళి గారు నమస్కారం. అండ్ నిర్మల, హలో అమ్మ, వెల్కమ్ బ్యాక్ టు ఇండియా. ఎలా అనిపిస్తోంది ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత? హ్యాపీగా. ఎన్నేళ్ల తర్వాత ఈ హ్యాపీనెస్ కనిపించింది? 2 years తర్వాత. 2 ఏళ్ళు అయింది నువ్వు అక్కడికి వెళ్ళి. ఎక్కడికి వెళ్ళావు? మస్కట్కి వెళ్ళావు. సో ఎలా వెళ్ళావు? ఎందుకు వెళ్ళాలనిపించింది నీకు? నాకు ఇంట్లో పరిస్థితులు బాగాలేదు వల్ల నేను మమ్మీ డాడీకి కూడా చెప్పకుండా పాస్పోర్ట్ చేయించుకుని ఉమ్మని వెళ్ళాను. ఆఫీస్ ద్వారా వెళ్ళాను. ఒక తెలుగు ఆవిడ తీసుకుని వెళ్ళింది నన్ను. అయితే బాబాకి వేరే ఇంటికి తీసుకెళ్ళి పనిలో పెట్టింది. అక్కడ నాకు ఏమని చెప్పిందంటే, బాగుంటుంది పిల్లల్ని చూడడం, ఓన్లీ కుకింగ్ చేసుకోవడం అంతే, ఏమీ కాదు అని చెప్పింది. కానీ అక్కడికి వెళ్ళాక 2 months బాగానే చూసారు. తర్వాత నుంచి బాగా చూడలే, ఫుడ్ సరిగ్గా పెట్టలే, తర్వాత కొట్టడం, పిల్లలు రాళ్ళు ఇచ్చి కొట్టడం, శాలరీ అది 1 month 2 months ఇచ్చి తర్వాత శాలరీ 3 months శాలరీ ఏదైనా అడిగితే కట్టేసామని చెప్పేవారు. కానీ ఇంటికి ఫోన్ చేసి అడిగితే శాలరీ కట్టలేదని తెలిసింది. మళ్ళీ అడిగితే ఓకే కడతాము అనేవారు కానీ కట్టేవారు కాదు. తర్వాత 8 months అయిన తర్వాత మేడం అయితే నన్ను చాలా టార్చర్ పెడుతుంది. ఉండి కొద్దిగా ఇంకా టార్చర్ ఎక్కువైపోతుంది. టార్చర్ ఎక్కువైపోతే ఒకసారి చనిపోవడానికి కూడా ట్రై చేశాను నేను. అయితే ఆవిడ చేతిలో దెబ్బలు తిని కన్నా చనిపోవడమే బెటర్ అని ఒకసారి చావడానికి కూడా ట్రై చేశాను. అయితే అప్పుడు మా మమ్మీకి ఫోన్ చేసి చెప్పాను, మమ్మీ నా సంగతి ఇలా ఉంది, నేను చచ్చిపోవాలనుకుంటున్నాను అని చెప్తే మా అమ్మగారు వెంటనే సమాధానం చెప్పి మురళీకృష్ణ రెడ్డి గారి నెంబర్ ఇచ్చారు. అమ్మ నువ్వు ఈ ఆపదలో ఉన్నావు, ఆయన రక్షించగలుగుతారు, ఆయనకు ఫోన్ చేయి అని ఆయన నెంబర్ ఇచ్చారు. నేను వెంటనే మురళీకృష్ణ రెడ్డి గారికి ఫోన్ చేశాను. ఆయన వెంటనే రెస్పాన్స్ అవి నా పరిస్థితి అంతా తెలుసుకుని మస్కెట్లో ఉన్న నాగరాజు గారికి ఫోన్ చేసి పలానా దిక్కున పలానా అమ్మాయి ఉంది, ఎలాంటి పరిస్థితి ఎలాంటి సంగతి అని ఆయనకి జరిగిన విషయం అంతా చెప్తే బొంతు నాగరాజు గారు, రాజ్యలక్ష్మి గారు వచ్చి ఎంబీసీకి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి అక్కడి నుంచి ఫోన్ చేశారు మా బాబా గారికి. మా బాబా గారికి ఫోన్ చేసిన మా బాబా గారు చాలాసార్లు ఫోన్ తీయలేదు. ఫోన్ తీయకపోతే రెస్పాన్స్ అవ్వకపోతే మళ్ళీ ట్రై చేశారు ఎంబీసీ సార్ ట్రై చేసిన తర్వాత వీళ్ళు కూడా మాట్లాడిన బొంత నాగరాజు గారు, రాజ్యలక్ష్మి గారు పదే ఎంబీసీ సార్ చేత ఫోన్ చేయించిన తర్వాత ఆయన తీసుకొచ్చి ఆయన వేరే దిక్కున చెప్పారు. ఆ కారతను వేరే బాబా కప్ చెప్తే ఆ బాబా వచ్చి నన్ను వేరే ఇంట్లో పెట్టారు. నీకు ఎంత లేదమ్మా, టికెట్ తీసేస్తాను, నీకు ఫీజు కూడా కట్టాలి కదా, అది కూడా కట్టేస్తానమ్మా అని చెప్పారు. తర్వాత నేను వాళ్ళ ఇంట్లోనే పడిపోయాను మేడం. పడిపోయినా సరే నన్ను సరిగ్గా పట్టించుకోలేదు వాళ్ళు. పట్టించుకోకపోగా నా చేత అలా కాలు వాపుగానే ఉంది, నడవనివ్వట్లేదు నా కాలు. అయితే వాళ్ళు ఏం చెప్పారంటే పసుపు కుంకుమ కాలుకి వేసుకుని కట్టుకుని వర్క్ చెయ్యి, నీ కాలుకి ఏమీ కాదు. మా అమ్మగారు కూడా అలాగే పడిపోయారు. నువ్వు చిన్నదాన్ని, నీకు ఏం తగిలింది? ఏం తగలేదు, మా అమ్మ నడవట్లేదా, నువ్వు నడకపోవడానికి అని నా చేత అలాగే చేయించారు. నేను చేయకపోయినా కాలుతో నన్ను కొట్టి మరీ చేయించారు. మొక్కళ్ళు బొర్రెలు అడిపోయినా నేను వాళ్ళ ఇంట్లో చేశాను. 1 నెల పాటు
ఆ దెబ్బతో అలా బాధపడ్డాను. తర్వాత బాబా గారు డ్యూటీలో ఉంటారు. ఆయన వచ్చిన తర్వాత ఆయన కూడా కసురుకున్నారు. నేను పడుకుంటే ఆయన కూడా కసురుకుంటే నేను చెప్పాను, బాబా నా పరిస్థితి ఇది, నేను చేయలేకపోతున్నాను, టికెట్ తీసేయమంటే టికెట్ తీయలేదు. ఆయన 2 రోజులు చూసి ఆయన పతాకతో నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పించి వచ్చిన తర్వాత రూమ్కి తీసుకొచ్చేసిన తర్వాత నాకు శాలరీ ఇచ్చి 3 నెలలు శాలరీ ఇవ్వలేదు శాలరీ. ఆ శాలరీ ఇచ్చిన తర్వాత రూమ్కి తీసుకొచ్చేసారు కదా, హాస్పిటల్ తీసుకెళ్ళి ఆ డబ్బులు తీసేసుకున్నారు. నీకు స్కానింగ్కి 40,000 అయింది, కట్టుకి 50,000, మెడిసిన్స్కి ఎంత, నీ కాలు ఇరిగింది కాదు దీనికి ఎంత అని ప్రతి దానికి ఇరమర్చి నా దగ్గర డబ్బులు తీసేసుకున్నారు. తర్వాత నేను చేయను, నా కాలు సల్పుపోటు వచ్చేస్తుందని చెప్పినా మీరు పని చేస్తున్నారు, నన్ను ఆఫీస్కి పంపండి లేదా టికెట్ తీసి పంపేయండి అని చెప్పాను. పంపలేదు. తర్వాత నేను ఆఫీస్ మేడంకి ఫోన్ చేసి ఆవిడేమంది, నువ్వు పని చేయకుండా కూర్చుంటే పంపుతారు అని చెప్పింది. ఇంటికాడ ఏజెంట్ కూడా ఫోన్ చేశాను, ఆయన కూడా అదే మాట చెప్పారు. అలా ఉన్నా మేడం వాళ్ళు నేను తిండి తిప్పలు మానేసి కాళ్ళు నొప్పితో అలా ఉన్నా సరే నా చేత పని చేయించారు, కానీ నన్ను ఆఫీస్కి కానీ టికెట్ తీసి ఇండియా పంపలేదు. ఇండియా పంపకపోగా మళ్ళీ పైగా నేను 2 రోజులు పని చేయకపోతే 2 రోజులు చూసి వాళ్ళ ఇంట్లో ఉంచి వాళ్ళ అమ్మోళ్ళ ఇంటి దగ్గర పెట్టేసి, వాళ్ళ అమ్మోళ్ళ ఇంటి దగ్గర నేను తింటున్నాను 7 రోజులకి తీసుకురామన్న డాక్టర్ గారు. కొట్టిప్పడానికి 7 రోజులు తీసుకురామంటే 7 రోజులకి మళ్ళీ తీసుకెళ్ళలేదు. వాళ్ళ అమ్మగారు ఇంటికాడ పెట్టేసి నేను తింటున్నానో లేదో, ట్యాబ్లెట్లు వేసుకుంటున్నానో లేదో అని ఏమీ చూడలేదు, వచ్చి పట్టించుకోలేదు అసలే. తర్వాత నాగరాజు గారికి ఫోన్ చేసి, సార్ నా పరిస్థితి ఎలా ఉందండి, మీరు మొన్న ఫోన్ చేశారు ఆయన రెస్పాన్స్ అవ్వలేదు, సార్ ఎలా ఉందంటే ఆయన వెంటనే మళ్ళీ ఎంబీసీ సార్ చేత చేయితే బాబా గారు రెస్పాన్స్ అయ్యి అప్పుడు నన్ను తీసుకొచ్చి వేరే బాబాకి అప్పు చెప్పారు. వేరే బాబా గారు నా దగ్గర టికెట్ అది తీస్తానని నా దగ్గర ఉన్న 200 తీసేసుకున్నారు. 200 తీసేసుకుని నీకు అక్కడ ఫీజు కూడా కట్టాలి కదా, ఇవన్నీ కడతాను అని చెప్పారు. తర్వాత మురళీకృష్ణ గారు రెడ్డికి ఫోన్ చేసి చెప్తే ఆయన వెంటనే రెస్పాన్స్ అవ్వి నాగరాజు గారు, రాజలక్ష్మి గారు వీళ్ళ ముగ్గురు కలిపి నన్ను ఇక్కడికి రప్పించారు. నా దగ్గర అయితే అమౌంట్ లేదు, నేను వచ్చే పరిస్థితుల్లో లేను, నా చేతిలో రూపాయలు లేనట్టు ఎలా పడితే అలా ఉన్నాను. నా కాలు సల్పుపోటు వచ్చేస్తే మళ్ళీ నాగరాజు గారు హాస్పిటల్కి తీసుకెళ్ళి అద్దోరెత్తుకాడ ఫ్యామిలీతో వచ్చి రాజ్యలక్ష్మి గారు, నాగరాజు గారు ఫ్యామిలీతో వచ్చి నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళి నాకు నొప్పులు ఇంజక్షన్ ఇప్పించి మెడిసిన్స్ ఇప్పించి మళ్ళీ రూమ్లో అప్పు చెప్పారు. 2 రోజులు చూశారు ఆయన బాబా గారు టికెట్ తీతారో లేదా అని. చూసిన తర్వాత మురళీకృష్ణ రెడ్డి గారితో మాట్లాడి నాగరాజు గారు, రాజ్యలక్ష్మి గారు సగం డబ్బు వేసుకుని తర్వాత మా నాన్నగారు ఇంటి పట్ట తాకట్టు పెట్టి సగం అమౌంట్ ఇచ్చారు. ఆ అమౌంట్తో వీళ్ళు ముగ్గురు చేసిన హెల్ప్తో నేను ఇండియా వచ్చాను. నీకు ఇక్కడ నుంచి వెళ్ళాలి అనే ఆలోచన ఎందుకు కలిగింది? ఏం చదువుకున్నావు నువ్వు అసలు? సెకండ్ ఇయర్ చదువు, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుకున్నా. ఎవరు చెప్పారు అక్కడికి వెళ్తే, దుబాయ్కి వెళ్తే, గల్ఫ్కి వెళ్తే నీ కష్టాలు పోతాయి, శాలరీ వస్తుంది, ఉద్యోగం బాగుంటుంది, జీవితం సెటిల్ అయిపోతుంది? ఎవరు చెప్పారు ఇవన్నీ? చెప్పుకుంటే నన్ను మేడం ఎవరో చెప్పలేదు. ఇండియాలో ఉంటే నేను ఫ్యాక్టరీలో చేసేదాన్ని, కొంచెం ఐస్ అది పడకపోవడం వల్ల గ్యాస్ ప్రాబ్లం అది వచ్చి హెల్త్ బాగోలేదు నాకు. అందుకని ఇక్కడ కంటే బయట దేశంలోనే బాగుంటుందని బయటకు వెళ్ళాను మేడం. తెలుగు వాళ్ళే చెప్పారా నీకు అలా అక్కడైతే బాగుంటుంది బయట దేశంలో అని? తెలుగు వాళ్ళు. తెలుసా వాళ్ళు ఎవరో? మ్యామ్ పిల్లేరు మ్యామ్. ఎక్కడున్నారు? వేరే దగ్గర ఉన్నారు. ఇంకెక్కడికో వెళ్ళిపోయారా? వాళ్ళు కోయిట వెళ్ళారు. సో మరి నీకు అక్కడికి వెళ్తున్నప్పుడు నువ్వేం పని చేయాలి, ఎక్కడికి వెళ్తున్నావు, ఎవరింట్లో ఉండాలి, లేకుంటే నీకు ఇంకేదైనా ఉద్యోగం ఇప్పిస్తున్నారా, లేకుంటే ఇంటి పనికి తీసుకెళ్తున్నారా, ఇవన్నీ ఏమైనా చెప్పారా? ఇంటి పనికి తీసుకెళ్తున్నానని చెప్పారు మేడం. ఓన్లీ క్లీనింగ్ పిల్లల్ని చూడటమనే చెప్పారు మ్యామ్. కానీ అక్కడికి వెళ్ళినాక అంతా పని నేనే చేశాను. ఏం చేసేదానివి? క్లీనింగ్ చేసేదాన్ని, బట్టలు వాషింగ్ చేసేదాన్ని, ఐరన్ చేసేదాన్ని, పిల్లల్ని చూసుకునేదాన్ని. చుట్టూ చాలా రూమ్స్ ఉంటాయి, అవి తడి బట్టలు అవి పెట్టేదాన్ని. కింద 2 టైర్స్ మేడం, కింద పైన చేసేదాన్ని. వంట కూడా చేసేదాన్ని? వంట కూడా చేసేదాన్ని. వాళ్ళ ఇంట్లో ఇంకా అంతకుముందు వేరే ఎవరు లేరా పని వాళ్ళు? నువ్వు ఒకదానివేనా? వేరే వాళ్ళు ఎవరు లేరు మేడం, నేను ఒక్కరిదాన్ని. బాబా గారు నెలలో 25 రోజులు డ్యూటీకి వెళ్తారు. ఆయన డ్యూటీకి వెళ్ళేటప్పుడు వాళ్ళ అమ్మోళ్ళ ఇంట్లో చేసేదాన్ని. వాళ్ళ అమ్మోళ్ళ ఇంట్లో మనిషి లేదు, అక్కడైతే క్లీనింగ్ ఒకటే, బట్టలు వాష్ చేసి ఐరన్ చేయడం, పిల్లల్ని చూసుకోవడం అంతే.
మళ్ళీ వాళ్ళ అక్కోళ్ళ ఇంటికి కూడా వెళ్ళేటప్పుడు వాళ్ళ అక్కోళ్ళ ఇంటికాడ కూడా చేసేదాన్ని. మరి నిర్మలన్, మరి నీకు అక్కడికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకోవాలి, నీకు ఏమైనా ప్రాబ్లం వస్తే చెప్పుకోవాలి అనుకున్నప్పుడు ఎలా కమ్యూనికేట్ చేసేదానివి? భాష వచ్చా నీకు? భాష అంటే లైట్గా మేడంకి ఇంగ్లీష్ వచ్చి, మేడం ఆవిడ డాక్టర్ అతను? డాక్టర్ డెంటిస్ట్. అయితే ఆవిడ ఫస్ట్లో ఇంగ్లీష్ మాట్లాడాను లైట్గా, తర్వాత లైట్గా అరబీ వచ్చింది. ఓకే, అక్కడ ఒకవేళ ఇవన్నీ కష్టం ఎక్కువ అయిపోతుంది, పని ఎక్కువ చేస్తున్నావు, ప్రాపర్గా శాలరీ ఇవ్వట్లేదు అనుకున్నప్పుడు నువ్వు అడిగేదానివా? ఎప్పుడు అడగలేదా? మేడంని నా పాస్పోర్ట్ పతాక వేయించమన్నా, ఒకవేళ హెడేక్ వచ్చినా, ఫీవర్ వచ్చినా వాళ్ళు నాకు రెస్ట్ ఇచ్చేవారు కాదు మేడం. పాస్పోర్ట్ పతాక వేయించమంటే చూద్దాం అనేవారు, అంతే, రెస్పాన్స్ అవ్వేవారు కాదు. 2 ఏళ్ల పాటు అంతే, ఇంక నీకు ఏ కష్టం వచ్చినా ఏదైనా. ఇప్పుడు మామూలుగా ఎవరైనా వెళ్ళారు అనుకుంటే, జెంట్స్ అనుకుంటే వాళ్ళకు ఉండే ప్రాబ్లమ్స్ వేరు ఉంటాయి, లేడీస్ కాబట్టి ఇంకా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. వాటన్నిటిని ఎలా హ్యాండిల్ చేసుకునేదానివి మరి నువ్వు? అలాగే హ్యాండిల్ చేసుకునేదాన్ని. నీకు కావాల్సినటువంటి ఫెసిలిటీస్ ఏమన్నా ఉన్నాయా? నీకంటూ సపరేట్గా రూమో లేకుంటే నీకంటూ వాష్రూమో అట్లాంటివి ఏమీ లేవా? నాకు రూమ్ ఉంది, వాష్రూమ్ ఉంది, కానీ బెడ్షీట్ అది నేను వాష్ చేసుకోవడానికి లేదు అక్కడ. నువ్వు అక్కడ ఇది నీ ఇల్లా, నువ్వు వాష్ చేయడానికి, నీ బెడ్షీట్ వాష్ చేయడానికి నా బకెట్లో కింద వాష్ చేసుకోమని అడిగేది మేడం. మేడం అది పెద్దది మేడం, బ్లాంకెట్ ఎలా వాష్ చేయను అంటే అలాగే వాష్ చేసుకోమనేది. అలా 2-3 సార్లు కూడా చేసుకున్నారు మేడం నా మీద. ఫుడ్ అది తక్కువ పెట్టేవారు, శాలరీ ఎందుకు కట్టట్లేదంటే కడతాము అని చెప్పేవారు, మళ్ళీ తర్వాత సమాధానం ఉండేది కాదు. తర్వాత శీతాకాలంలో కూడా నాకు స్వెటర్ కావాలంటే ఇవ్వలేదు మేడం, అలా చలితోటే రొగ్గు కప్పుకొని అలాగే ఉండేదాన్ని. సో ఇప్పుడు నువ్వు బాబా గారు అన్నావు, ఆయన ఎలా ఉండేవాడు? ఆయన కొంచెం పర్లేదు మేడం, తిండి విషయంలో అయినా ఏ విషయంలో అయినా పెట్టేవారు. తర్వాత ఏదైనా కావాలంటే కొని ఇచ్చేవారు కాదు మేడం. బాబా నాకు ఇది కావాలి, బాబా నాకు అది లేదు ఇది లేదు అని చెప్పిన మేడం కానీ బాబా కానీ రెస్పాన్స్ అవ్వేవారు కాదు. నాకు ఇచ్చే శాలరీలోనే ఇంటికి కట్టడం మానేసి ఆ శాలరీలోనే 5 రియళ్ళు అలా తీసుకొని సబ్బు అని పేస్ట్ అని అన్నీ నేనే కొనుక్కునేదాన్ని. నా పర్సనల్ అన్నీ నేనే కొనుక్కునేదాన్ని. వాళ్ళైతే నాకు ఏమీ ఇవ్వలేదు. నేను వెళ్ళిన 2-3 నెలలు ఇచ్చారు. నువ్వు బయటకు వెళ్ళేదానివా షాపింగ్ కోసం? నువ్వే వెళ్ళి తీసుకొచ్చేదాన్ని? అంటే పిల్లలు కూడా కొట్టుకాడికి తీసుకెళ్ళమని చెప్పేవారు మేడం. ఎంత ఏజ్? 2 years బాబు, 4 years 2 years బాబు. వాళ్ళు మేడమే తీసుకెళ్ళమని చెప్పేది. ఐస్ క్రీమ్ అనేది అని దగ్గరే వాళ్ళ అమ్మోళ్ళ ఇంటి దగ్గర కట్టు, వాళ్ళ చుట్టాలది. అయితే అక్కడ తీసుకెళ్ళమంటే నేను కూడా వాళ్ళతో పాటు వెళ్ళి నాకు కావాల్సినవి కొనుక్కునేదాన్ని. సో ఇప్పుడు రాళ్లతో కొట్టేవాళ్ళు అన్నారు, ఎవరు చేసేది ఆ పని? బాబు మ్యామ్, 4 years బాబు. ఊరికే ఆటల్లో భాగంగానే ఆటలు ఆడుకునేవాడు మ్యామ్. అయితే చేయకూడదు పని చేయకూడదు అని చెప్తే వాళ్ళ తమ్ముడిని కొట్టేవాడు. వాళ్ళ తమ్ముడి మీద ఎక్కేసి తప్పుడుగా డైర్ అది లాగటం, తప్పుగా చేస్తే తప్పు, అది కరెక్ట్ కాదని ఇంగ్లీష్లో చెప్తే అబ్బాయి తగేడిపించేవాడు మేడం. నా లగేజ్ బ్యాగ్ చింపేయడు, పేస్ట్లు అవి పాడేసేయడు, డ్రెస్ పట్టుకుని లాగేయడు, నా డ్రెస్ ఉతుక్కొని దాని నెల మీద ఆరేస్తే అవి అంటించాడు. చాలా చేసామ్మా. అలా అని మేడంతో చెప్తే ఈసారి చేసినప్పుడు చెప్పంటే మళ్ళీ చెప్పినప్పుడు కూడా రెస్పాన్స్ అవ్వేవారు కాదు మేడం. ఎంతమంది ఉన్నారు ఇలా ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళు ఇలాగా? ఎవరైనా తెలుగు వాళ్ళు తెలిసిన వాళ్ళు ఎవరైనా? ఎంబీసీ ఆఫీసులో అయితే చాలా మంది ఉన్నారు మా. నీ చుట్టుపక్కల, మీరున్న చుట్టుపక్కల ఎవరు లేరా? ఉన్నారు మా. ఉన్నారా? వాళ్ళకు అంత బాగుందా వాళ్ళది? మరి లేదు, సేమ్ ప్రాబ్లం. వాళ్ళు తెలుగు వాళ్ళేనా? తెలుగు వాళ్ళే. లేడీసా? లేడీస్ అంటే నాకన్నా కొంచెం ఏజ్ పెద్దవాళ్ళు. సో మురళి గారు, ఇప్పుడు మనం వింటున్నటువంటి నిర్మల అది ఒక కష్టం అయితే, తను ఒక బాధితురాలు. ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారని మీ లెక్కల్లో ఉంది? మా నోటీసులో అయితే ఇప్పటి వరకు 15 members వరకు చాలా కఠినమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఖత్తర్ ఎంబాసీ దగ్గర వాళ్ళు పర్మిషన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. చాలా రోజులుగా వాళ్ళు చెట్ల నీడలో బ్రతుకుతున్నారు. వాళ్ళు తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్ళు లేని పరిస్థితిలో ఉన్నారు. మంచి ఎండగా ఉండే ప్రాంతం అది. బట్టలు కూడా లేకుండా ఉన్నారు.
ఓకే, రోజుల తరబడి అక్కడే ఎదురు చూస్తూ చాలా కఠినమైన పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళు. ప్లస్ వాళ్ళకి తిండి లేక వాళ్ళు అక్కడ ఉంటే కొంతమంది ఆకతాయి వాళ్ళు వచ్చి వాళ్ళని శారీరకంగా వాళ్ళని ఇబ్బంది పెట్టడం, భయపెట్టి వాంఛ తీర్చుకోవడం ఇట్లాంటివి జరుగుతున్నాయి. మస్కట్లో సేమ్ జరిగింది. మస్కట్లో ఎవరికి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంటే ఎంబసీలో ఉండగా మేము ఎంబసీలోకి వెళ్ళాము కంప్లైంట్ ఇవ్వడానికి. వెళ్తే అప్పుడు నన్ను చేపట్టుకుని నడిపించి ఇద్దరు అక్కలు సేమ్ ప్రాబ్లం ఏడ్చారు వాళ్ళు. సేమ్ ఇలా ఏ ఊరంటే నాకు తెలియదు. వాళ్ళైతే ఎంబసీ ఒక దిక్కున వేరే సెటర్లో ఉన్నారంట. అక్కడ మేడం అంట, ఆవిడ ర్యాష్గా ఉంటుందంట. వాళ్ళని పనికని పిలిపించుకుని బాయ్స్ తప్పుడుగా ప్రవర్తించిపోరంట. ఇంకా ఇప్పటికీ అది కంటిన్యూ అవుతుందా? బట్టలు అవి లేకపోవడం, తిండి లేకపోవడం, సంవత్సరాల మట్టి నుంచి చాలా మంది ఉన్నారు మా. కొంతమందికి మందు తాగిపిచ్చి ఫుడ్ పెడతామని తీసుకెళ్ళి మందు తాగిపిచ్చి ఆ మత్తులో ఉండగా ఇవన్నీ ఇలా ఐటమ్స్ జరగడం జరిగింది. అవన్నీ నేను లైవ్లో మాట్లాడాను, వాళ్ళతో కూడా మాట్లాడాను. అయితే ఈమెని తీసుకురావడానికి మేము ఉన్న ప్రయత్నం వాళ్ళు తెలుసుకుని మమ్మల్ని కాంటాక్ట్ అయ్యారు. సో ఆ కేసు అలాంటివన్నీ ఎగ్జాంపుల్స్ మీరు చెప్తున్నప్పుడు నిర్మల కొంచెం సేఫ్ కదా ఆ జోన్లో? అయితే ఆ జోన్లో లేదు, మిగతా కష్టాలన్నీ ఉన్నాయి. మీరు చెప్పినటువంటి మత్తు మందు కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, వాళ్ళని యూజ్ చేసుకోవడం కావచ్చు, అది జరగలేదు. సో లక్కీ అమ్మ నువ్వు ఇంకా కదా. మిగతా ఇంతమంది ఇన్ని రకాలుగా చెప్తూ ఉన్నప్పుడు ఇలాంటిది లేకపోవడం. బాబా గారు కొంచెం ఇప్పటికీ కూడా తను మాట్లాడుతున్నప్పుడు చూడండి బాబా గారు అనే చెప్తా ఉంది. అవునండి, అక్కడ ఈమె పనిచేసే ఇంటి దగ్గర నుంచి నేరుగా ఎంబసీకి తీసుకురావడం, ఎంబసీ నుంచి తర్వాత నాగరాజు వేరే రూమ్లో అరేంజ్ చేయడం. అక్కడ నాగరాజు అని మా బీసీ యువసేన సభ్యుడు ఉన్నాడండి, ఆయన చాలా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం మేమందరం కలిసి. అలాగే రాజ్యలక్ష్మి గారు ఇప్పటికీ నైట్ అయినా సరే 1 అవని 2 అవని ఫ్యామిలీ మెంబర్స్ని తీసుకుని రాజ్యలక్ష్మి గారిని తీసుకుని ఆయన వచ్చేవారు. ఆయన చాలా రియాక్ట్ అయ్యారు. రాత్రి ఫ్లైట్ ఎక్కించినప్పుడు కూడా ఫ్యామిలీతో వెళ్ళి పాపని ఫ్లైట్ ఎక్కించారు. రాజ్యలక్ష్మి గారు, గొంతు నాగరాజు గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళి ఈమెని ఫ్లైట్ ఎక్కించారు. మళ్ళీ నాకు కమ్యూనికేట్ చేసి మళ్ళీ నేను ఇక్కడ ల్యాండ్ అయిన తర్వాత నేను రిసీవ్ చేసుకున్న తర్వాత మేము అంత జాగ్రత్త తీసుకున్నాం. మళ్ళీ మేము ఇక్కడ నుంచి మా ఫ్రెండ్స్, మా సర్కిల్ అంతా ఉన్నారు ఇక్కడ, ఈ ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్ళి తీసుకొచ్చాం. ఇట్లాంటివి ఇంకా వేలల్లో ఉన్నాయండి అక్కడ. మీకు ఎన్ని రోజులకు ఒకసారి ఇలాంటి కంప్లైంట్స్ అనేవి వస్తుంటాయి? రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి. రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి. మాకు తోచింది ఏదో సహాయం చేయడము, లేకపోతే ఎయిర్ అఫీషియల్స్తో గవర్నమెంట్లో ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడడం ఇట్లాంటివి చేస్తూ ఉంటాం. సో చాలా కేసెస్ ఉన్నాయి మేడం. ఒకటి ఏంటంటే గవర్నమెంట్ పరంగా చాలా మంచి సిస్టమ్ ఉంది గవర్నమెంట్లో. ఏపీ కానీ తెలంగాణ కానీ ముఖ్యంగా ఎక్కువ గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళేవాళ్ళు ఇక్కడ ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు. అలాగే ఇండియన్ గవర్నమెంట్ కానీ ఈ స్టేట్ గవర్నమెంట్ కానీ మంచి పాలసీస్ ఉన్నాయి. వీళ్ళు చాలా ప్రొటెక్ట్గా వెళ్ళొచ్చు. వీళ్ళకి ఎలా వెళ్ళాలో ఆ విధానం తెలియదు. దానివలన ఈ మోసం చేసేటటువంటి ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దొడ్డిదారిన పంపించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈమె ఫస్ట్ విజిటింగ్ వీసా మీద వెళ్ళింది అక్కడ. ఈవిడికి తెలియదు. నీకు తెలుసా అమ్మా తేడాలు తెలుసా? ఎలా ఉంటుంది పాస్పోర్ట్, ఆ తర్వాత వీసాలు ఎలా ఇస్తారు, ఏమేమి ఇచ్చారు, ఏమని చెప్పిచ్చారు, ఏమీ తెలియదు నీకు? తెలియదు. విజిట్ వీసా మీద వెళ్ళిన తర్వాత అక్కడ దిగిన తర్వాత వీళ్ళకి కష్టాలు మొదలైతాయి. అంటే అది విజిట్ వీసానా లేకపోతే రెగ్యులర్ వీసానా, వర్క్ వీసా అనేది వీళ్ళకి అవగాహన లేక వీళ్ళందరూ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇబ్బంది పడుతున్నారు. సో వీళ్ళు గవర్నమెంట్ని అప్రోచ్ అయితే దానికి సెపరేట్గా ఒక ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఏపీఎన్ఆర్టీసీ అని ఒక ఆర్గనైజేషన్. అందులో వీళ్ళు నమోదు చేసుకోవాలి. వీళ్ళు మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా అక్కడ నమోదు చేసుకుని ఏజెంట్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు. ఇక్కడ వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో అక్కడిది కూడా తీసుకుంటారు. తీసుకుని వీళ్ళకి ఏదైనా జరిగినప్పుడు చిన్న ఇన్ఫర్మేషన్ ఒక ఫోన్ కాల్ చేయడము, లేకపోతే ఒక ఎస్ఎంఎస్ చేయడం, ఒక నంబర్ ఉంది దాంట్లో, ఆ నెంబర్కి ఎస్ఎంఎస్ చేయడం, లేదా వెబ్సైట్లోకి వెళ్ళి దాంట్లో కంప్లైంట్ చేయొచ్చు. వెంటనే రియాక్ట్ అవుతారు. ఇప్పుడు మురళి గారు చెప్తున్నారు ఇవన్నీ తెలుసా నీకు? అక్కడ నెంబర్ ఉంటుంది, వెబ్సైట్ ఉంటుంది, వాళ్ళ కంప్లైంట్ చేయొచ్చు, ఆఫీస్ ఉంది, వాళ్ళు రెస్క్యూ చేస్తారు. ఏమీ తెలియదు నీకు అసలు? ఏమనుకొని వెళ్ళావు అసలు నువ్వు అక్కడికి?
ఏ భరోసాతో వెళ్ళావు, ఏ ధైర్యంతో వెళ్ళావు? ఇప్పుడు అక్కడ ఇప్పుడు మస్కట్ ఉందండి, మస్కట్ ఎంబసీని అప్రోచ్ అయ్యాం. ఆ ఎంబసీ కూడా గుడ్ రెస్పాన్స్. ఈ అమ్మాయి విషయంలో వాళ్ళు చాలా రెస్పాండ్ అయ్యారు, ట్రై చేశారు, నెంబర్ ఆఫ్ టైమ్స్ ట్రై చేశారు. ఈ అమ్మాయి విషయంలో ఆ ఎంబసీ పెట్టినటువంటి ఎఫర్ట్స్ మామూలుగా కాదు. ఎందుకంటే మస్కట్ ఎంబసీ నుంచి ఈమె ఓమన్ కంట్రీలో ఉంది, అంటే అక్కడ నుంచి అక్కడికి 300 కిలోమీటర్స్ ఎక్కడ ఉంది. మళ్ళీ అక్కడ అడ్రస్ ట్రేస్ చేయడం కూడా కష్టం. అట్లాంటిది కూడా ఎంబసీ సహకారంతో ఈమె సేఫ్గా ఇండియాకి వచ్చింది. అక్కడ నాగరాజు గారు, రాజలక్ష్మి గారు ఎంబసీ. సో నేను ఇప్పుడు అదే మళ్ళీ క్వశ్చన్ నిన్ను అడుగుతున్నాను, ఏ భరోసాతో వెళ్ళావు, ఏ ధైర్యంతో వెళ్ళావు? అక్కడ ఏం కాదు, అంతా సేఫ్గా ఉంటుంది, ఈ ఎవరు నిన్ను తీసుకెళ్ళిన ఆవిడ కూడా చాలా మంచి మాటలు చెప్పింది, అదే నమ్మి విని వెళ్ళావా? వెళ్ళిన తర్వాత ఏమనిపించింది ఆ 2 నెలల కష్టాల తర్వాత? 2 నెలల తర్వాత 2 నెలలు బాగానే అనిపించింది. తర్వాత కష్టాల తర్వాత అయితే చాలా బాధ అనిపించింది. ఇప్పుడు నేను పంపించిన ఏజెంట్ నెంబరు అది కూడా లేదా నీ దగ్గర? ఉంటే చేసావా వాళ్ళకి చేశాను మేడం. పని చేయకుండా ఉండు, వాళ్ళే తీసుకెళ్ళి చెప్పేస్తారు నిన్ను ఆఫీస్ కానీ ఇవ్వరు. ఆఫీస్ మేడం కూడా సేమ్ అలాగే చెప్పేది మేడం. ఎన్నిసార్లు అడిగినా అలా చెప్పినా వీళ్ళు మాత్రం మారివ్వరు కాదు మేడం. పని చేయకుండా ఉంటే వాళ్ళు ఇంకా పని చేయట్లేదు నిర్మల అని తీసుకెళ్ళి అక్కడ అప్పగించేస్తారని చెప్పారు, అంతేనా? ఏం చేశారు మరి అక్కడ? పని చేయకుండా ఉంటే ఇంకా కసిరి కొట్టి మరీ చేయించుకున్నారు. తిండి పెట్టేవాళ్ళ? తిండి సరిగ్గా పెట్టేవారు కాదు మేడం. ఆ తినే టయానికి పిల్లడు వాష్రూమ్కి వెళ్తే లర్మా అనేవారు అక్కడ నన్ను. లర్మా అజీజ్ వాష్రూమ్కి వెళ్ళాడు, బేగా రావాలని కేకేసేవారు. అలా 2 మొదలు పెట్టుకున్నప్పుడు పరిగెట్టుకుని వెళ్ళి ఆ పని పూజ చేసి వచ్చేవాళ్ళు. రోజుకి ఎన్ని పూటలు తినేదానివి నువ్వు? 11:30కి బ్రేక్ఫాస్ట్ మ్యామ్, ఒక రొట్టు టీ. 3:45 లంచ్ మ్యామ్, నైట్ సేమ్ రొట్టు. సో నిర్మల ముందు నుంచి ఇలాగే సన్నగా బక్కగా ఇలాగే ఉందా? లేదు మ్యామ్. మారిపోయిందా మొత్తం నిర్మల అక్కడికి వెళ్ళిన తర్వాత? చేంజ్. ఇంట్లో నువ్వు ఎవరికి చెప్పకుండా పాస్పోర్ట్ తీసుకున్నావు, వెళ్దాం అనుకున్నావు, వెళ్ళావు. వెళ్ళే ముందు ఏం ఆలోచించుకున్నావు? అమ్మ నాన్నకి హెల్ప్ అవుతుంది, నేను అక్కడి నుంచి డబ్బులు పంపిస్తాను అనుకున్నావా? పరిస్థితులు మారుతాయి అనుకున్నాను మేడం. అంతకన్నా డబ్బులు అయిపోయాయి. ఎంత ఖర్చు పెట్టుకుని వెళ్ళావు ఇక్కడ నుంచి? 30,000. ఆ తర్వాత ఏజెంట్కి వాళ్ళకి కూడా ఇచ్చావా? పాస్పోర్ట్ అంత ఈజీగా వచ్చేసిందా నీకు? పాస్పోర్ట్ స్టడీ సర్టిఫికెట్ చేయించుకున్నాను. సో 30,000 ఖర్చు పెట్టుకొని నువ్వు అక్కడికి వెళ్ళావు, ఏ సంపాదన లేకుండా ఖాళీ చేతులతో వచ్చావు, ఆరోగ్యాన్ని పాడు చేసుకొని వచ్చావు, అంతేనా? ఎలా వెళ్ళావో అలా రాలేదు నువ్వు. మళ్ళీ రావడానికి ఖర్చు పెట్టుకున్నావు, రావడానికి మళ్ళీ ఉల్టా ఖర్చు పెట్టుకున్నావు. వాళ్ళకు పెట్టుకోలేని పరిస్థితి. సో వాళ్ళ కోసం కష్టపడ్డావు, డబ్బుల్ని కూడా నిన్ను ఎవరైతే మోసం చేశారో వాళ్ళకే ఇచ్చేసి నువ్వు వచ్చేసావు. 2 ఏళ్ల తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత, మళ్ళీ హైదరాబాద్కి వచ్చిన తర్వాత రేపు మీ ఊరు వెళ్తావు, ఏమనిపిస్తుంది అసలు? వెళ్ళకుండా ఉంటే బాగుండేది అనిపించిందా? వచ్చిన తర్వాత అమ్మయ్య వచ్చాననిపించిందా? ఎలా ఫీల్ అయ్యావు అసలు? నాన్నగారిని చూడగానే హ్యాపీగా ఫీల్ అవ్వాను, కానీ నాన్నకి ఇంకా డబుల్ రెట్టింపు పప్పు చేశానని. అప్పుడు నేను ఎయిర్పోర్ట్లో ఏడుస్తుంటే మురళి అన్నయ్య గారు నేనున్నానమ్మా నీకు ఏం కాదన్న చెప్పిన ధైర్యంతో హ్యాపీగా ఉన్నాను మేడం. నిజంగా మురళీకృష్ణరెడ్డి గారు, నాగరాజు గారు, రాజలక్ష్మి గారు లేకపోతే నేను అసలు ఇండియా వచ్చి ఉండేదాన్ని కాదు మేడం. సేవంగా మా నాన్నకి మా అమ్మకి దొరికేదాన్ని. కాదమ్మా, నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆత్మహత్య చేసుకోవాలనుకున్నావు, ఇదే పని నీకు 2 నెలల్లోనే అర్థమైంది కదా. అప్పుడు రాలేని కండిషన్ ఉందా? ఎందుకు రాలేకపోయావు ఆ టైంలో నువ్వు బయటికి? నా పాస్పోర్ట్ నా దగ్గర లేదు మేడం, ఆఫీస్ మేడం దగ్గర ఉంది. వాళ్ళ పతాక కూడా ఎంచలేదు. నేను కాలు ఇరిగిపోయి ఉన్నాను, నన్ను బయటకు తీసుకొచ్చి పరిస్థితి లేదు మేడం. ఫోన్ అది నా అందుబాటులో లేదు. తర్వాత మేడం వాళ్ళ అమ్మోళ్ళ ఇంట్లోనే పని మనిషి దగ్గర ఫోన్ ఉంటే తన ద్వారా
మా అమ్మకు మెసేజ్ పెట్టి మురళీకృష్ణ గారి నెంబర్ ఇచ్చుకుని ఆయనకు ఫోన్ చేస్తే ఆయన రెస్పాన్స్ అవ్వరు. పాస్పోర్ట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటే మళ్ళీ ఇవ్వరండి. అది కూడా మేము ఇప్పుడు నాగరాజు గారు, అక్కడ రాజీ గారు, మేమందరం కలిసి ఆ ఎంబాసీ మీద ప్రెజర్ చేస్తే వాళ్ళు తీసుకోగలిగారు. అది అంత ఈజీ కాదు, చాలా కష్టం. మరి నిర్మల, ఇప్పుడు నువ్వు షాప్కి వెళ్ళేదాన్ని, వాళ్ళకి ఏదైనా కావాల్సినప్పుడు కొనుక్కునేదానివి, లేకుంటే బయటకు ఎప్పుడైనా వెళ్ళాల్సి వస్తే ఇంటి అవసరాల కోసం మాత్రమే పోయేదానివి కదా. అక్కడ ఎవరైనా తెలుగు వాళ్ళు కనిపించారా నీలాగా ఇలా మోసపోయి వచ్చిన వాళ్ళు? కనిపించారు మ్యామ్, ఉన్నారు మ్యామ్. చాలా వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఏంటి? అందరూ ఎవరు హ్యాపీగా లేరా ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళు, ఇలా ఏజెంట్ల చేతుల్లో పోయిన వాళ్ళు? ఎవరు హ్యాపీగా లేరు మ్యామ్. శాలరీ తీసేసుకోవడం, శాలరీ సరిగ్గా ఇవ్వకపోవడం, పని అది ఎక్కువగా చేయించుకోవడం, ఫుడ్ అది సరిగ్గా పెట్టకపోవడం, శాలరీ సరిగ్గా ఇవ్వకపోవడం, తర్వాత ఇంటికి ఫోన్ అది సరే అందుబాటులో లేకపోవడం, అలా చాలామంది బాధపడుతున్నారు మ్యామ్. సో ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా అమ్మాయిలకు ఉండే ప్రత్యేకమైనటువంటి కష్టాలు వాళ్ళకి ఇంకా అది ఇంకా ఎక్స్ట్రా అవుతోంది, బర్డెన్ లాగా పడుతోంది కదా. ఇప్పుడు ఈమె ఫోన్ చేయడానికి లేదండి, దొంగచాటుగా వాయిస్ మెసేజ్ పెట్టడం వీళ్ళ అమ్మకి. ఫోన్ ఎవరిది? నీదే ఉందా, వాళ్ళ ఫోన్ తీసుకున్నావా నువ్వు? నాకు ఫోన్ ఉంది మ్యామ్. ఉండనిచ్చారు ఇంకా? నాకు ఫోన్ ఉంది, అయితే వైఫై అది లేకపోతే మేడం వాళ్ళ అమ్మోళ్ళ ఇంట్లో బెంగాలీ ఆవిడ బ్యాలెన్స్ వేయించుకుంది, ఆవిడ ద్వారా మెసేజ్ పెట్టాను. ఆవిడ బాగానే ఉంది, బెంగాలీ ఆవిడ? ఆవిడే అంతే మ్యామ్. ఆవిడకి అదే కష్టం. ఓకే, వీళ్ళకి వైఫై ఇవ్వరు మేడం, ఎందుకంటే ఈ సోషల్ మీడియా అది ఉంటుంది కదా, దాని గురించి అన్నీ ఇవ్వరు. ఇంకా కొన్ని కంట్రీస్ అయితే ఫోన్లు అసలు అలౌ చేయరు. ఇట్లాంటి పరిస్థితులు చాలా ఉన్నాయండి, ఇలాంటి నెంబర్ ఆఫ్ ఉన్నాయి. ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం వెళ్ళేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇస్తుంది, అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళు జరిగే పరిణామాలు వేరుంటాయి, అవి ప్రభుత్వం దృష్టికి రావు, వీళ్ళు చెప్పలేరు, వీళ్ళకి చెప్పే ధైర్యం ఉండదు. ఇప్పుడు ఈ అమ్మాయి కూడా వద్దు సార్ ఈ టీవీ మళ్ళీ ఇంకేమైనా కష్టాలు వస్తాయేమో, ఎలా కష్టాలు వస్తాయేమో, మేము మాస్క్ వేసుకుని మాట్లాడతాము అది ఇది అని అంటే, అలా కదమ్మా, నిన్ను కాపాడాము, అలాగే నువ్వు నేను కలిసి మనందరం కలిసి మళ్ళీ మిగతా వాళ్ళని కూడా కాపాడే ప్రయత్నం చేద్దాం, నువ్వు వస్తావా అని అడిగితే అప్పుడు ఓకే. అదే వీళ్ళ డాడీ అయితే అసలు వద్దన్నారు. ఆ తర్వాత మళ్ళీ ఎలాంటి కష్టాలు వస్తాయో అని, అంతేనా? అంతేనండి. ఇప్పుడు అలా ఎంత చాలా మంది అండి. కానీ నువ్వు అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసావు కదా, ఇంకేం కష్టం ఉంటుంది అనుకుంటున్నావు నువ్వు? ఇప్పుడు తిన ధైర్యం చేసింది, నిర్మల ధైర్యం చేసింది, అలాగే ఇంకా ఎవరికి ఇలా ఇబ్బంది రాకూడదని మీడియా ముందుకు వచ్చింది. అలా రాని వాళ్ళు, ఆ ఇబ్బందులు ఎదుర్కొన్న వాళ్ళు చాలా మంది ఇక్కడికి రారండి, అసలు మీడియా ముందుకు రారు. నిర్మల, నువ్వు రెండు విషయాల్లో చాలా లక్కీ అనిపిస్తోంది నాకు. ఒకటి ఏంటంటే ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయినటువంటి మురళీ గారు లాంటి వాళ్ళు ఉన్నారు, అక్కడ నిన్ను రెస్క్యూ చేసి ప్రాపర్గా కేర్ తీసుకొని వాళ్ళు టికెట్ కొనిచ్చి ఎక్కిన వాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత ఇంతకుముందు మనం మాట్లాడుకున్నామే, మహిళల మీద వాళ్ళు అఘాయిత్యాలు అత్యాచారాలు చేయడం అనేది, అది కూడా లేదు. కాకుంటే ఇలాంటివి అవుతున్న వాళ్ళు ఇంకా ఎక్కువ మంది ఉన్నారు కదా, వందలాది మంది ఉన్నారు కదా, వాళ్ళ కోసం మాట్లాడాలి కదా, ఫైట్ చేయాలి కదా ప్రాపర్గా. ఇప్పుడు ఎవరైతే ఉన్నారో, నీకు ఎవరైతే ఏజెంట్ చెప్పారో అట్లాంటి ఏజెంట్లు చాలామంది ఉన్నారు కదా, వాళ్ళని కూడా కట్టడి చేయాలి కదా, కంట్రోల్ చేయాలి కదా. నీలాగా నమ్మి మోసపోయిన వాళ్ళు, అక్కడికి వెళ్ళిన తర్వాత కష్టపడిపోయిన వాళ్ళు, అప్పటికంటే ఎక్కువ అప్పులతో తిరిగి వచ్చిన వాళ్ళు, ఆరోగ్యం పాడైపోయిన వాళ్ళు, వీళ్ళందరి కోసం కష్టపడాలి కదా, ఫైట్ చేయాలి కదా, అంతే కదా. రాని వాళ్ళు కొంతమంది అక్కడ చనిపోయిన వాళ్ళు కూడా, చనిపోయిన తర్వాత అది రావడం కూడా చాలా కష్టం అవుతుంది కదా, ఏళ్ల తరబడి ఉండిపోతున్నాయి. ఈ కేసు కన్నా ముందు డెడ్ బాడీ తీసుకొచ్చాం మన విజయవాడ, ఒక డెడ్ బాడీ తీసుకురావాలి, డెడ్ బాడీ తేవడానికి 20 రోజులు పట్టింది. అదే నాగరాజు గారు, అదే రాజీ గారు అక్కడ కష్టపడి ఆ డెడ్ బాడీని పంపించారు. సో ఇప్పుడు నిర్మల, నువ్వు ఏం జరిగితే బాగుంటుంది, ఇట్లాంటి కష్టాలు అనేవి ఉండకుండా ఉంటాయి? ఇప్పుడు మనం నిజంగా చాలా కష్టపడే వాళ్ళము, అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంతకు మించి మంచి లైఫ్ దొరుకుతుంది, మా అమ్మ నాన్నకి కొంచెం డబ్బు పంపించవచ్చు, నన్ను చదివించారు కాబట్టి అనేది ఒక ఫీల్తో వెళ్ళే వాళ్ళు ఉంటారు. అందరూ ఇలా మగ్గిపోతున్నారు, ఒకే రూమ్లో ఎంతోమంది 10-15 మంది ఉంటున్నారు, తినడానికి తిండి లేదు, వాటర్ తాగడానికి లేదు, వాళ్ళకి ప్రాపర్ షెల్టర్ లేదు అనుకుంటే ఏం చేస్తే ఇదంతా సెట్ అవుతుంది అనిపించింది నీకు? ఏమీ లేదా? బట్ నీలాంటి వాళ్ళు వాయిస్ రేస్ చేస్తే, నీలాంటి వాళ్ళు ఫైట్ చేస్తే, నీలాంటి వాళ్ళు ఇలా నమ్మి మోసపోకుండా ఉండాలి అంటే నువ్వు మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. అదైతే తెలిసింది కదా, నువ్వు మాట్లాడావు కాబట్టే బయటికి వచ్చావు కదా, లేకపోతే అలాగే కంటిన్యూ అయ్యేదనేవి, లేకపోతే నువ్వు అనుకున్నట్టుగా సూసైడ్ చేసుకోవాలి అనే థాట్ మళ్ళీ రోజు రోజుకి పెరుగుతూ ఉండేది కదా.
అలాంటప్పుడు మురళి గారు చెప్పింది కరెక్ట్ కదా, చేసింది కరెక్టే కదా. సో మురళి గారు ఏమంటారు, ఏం చేయాలంటారు దీనికి? దీనికి ఏజెంట్ వ్యవస్థ దగ్గర నుంచి ఉంటుంది మేడం. అక్కడ ఏజెంట్ ఎవరైతే పంపిస్తారో అతను ఏజెంట్ పని చేసే వాళ్ళందరినీ కూడా రిజిస్టర్డ్ ఏజెంట్స్గా చేయించాలి. అన్అఫీషియల్గా చేస్తున్న వాళ్ళ మీద కఠినంగా శిక్షించాలి. ఎందుకంటే అండి పిల్లలకి రక్త సంబంధికులకి దూరంగా వెళ్ళిపోతున్నారు, కొంతమంది కనుమరుగైపోతున్నారు. దేశం దాటి వెళ్ళిన తర్వాత మన చేతిలో ఏదో ఉండదు మేడం, కాంటాక్ట్ ఉండదు, అసలు ఏమి ఉండదు. అక్కడ పాస్పోర్ట్ తీసేసుకుంటారు, బయటకు వెళ్ళడానికి ఉండదు. బయటకు వెళ్ళినా వీళ్ళని తీసుకొచ్చి మళ్ళీ లోపడేస్తారు. వీళ్ళ దగ్గర పతాకా వేయరు, అంటే పర్మిషన్ ఉండదు. పర్మిషన్ లేకుండా బయట ఏదన్నా పోలీసుకు దొరికారంటే అదో పెద్ద కేసు అవుతుంది. సో ఇక్కడ ఏజెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డబ్బులకి కుర్తుపడి వీళ్ళకి వచ్చేది కూడా పెద్ద లక్షల్లో వచ్చేది ఏముండదు. ఏజెంట్లకి ఓ 10,000 15,000 అలా పెట్టుకుంటారు. ఏమో అంతేనా? ఆ 10-15,000 కోసం వాళ్ళు ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. సో 10-15,000కే కొన్ని జీవితాలు నాశనం అయిపోతూ ఉంటాయి. సో రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని బాగున్నాయి, చక్కగా ఫ్రేమ్ చేసుకున్నారు. ఏదన్నా జరిగితే అక్కడ కూడా సహించరు. గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి శిక్షలు కూడా మామూలుగా ఉండదు. అయినప్పటికీ కూడా ఇంతలా ఇన్ని జరుగుతున్నాయి, ఇన్ని విషయాలు బయటకు వస్తున్నాయి, ఇన్ని కేసులు బయటకు వస్తున్నాయి అని అంటే విజిలెన్స్ అనేది లోపం కనిపిస్తోంది కదా. ఎక్కడుంది ఆ విజిలెన్స్ లోపం అంటారు మీరు? బిగినింగ్ లోనే ఉందండి, మన దగ్గరే ఉంది. ఎప్పుడైతే ఈ ఏజెంట్ వ్యవస్థను కంట్రోల్ చేయకపోతే ఇట్లాంటివి చాలా జరుగుతాయి. ఇక్కడ ఇంకొకటి కూడా ఉంటుంది మేడం. ఈ వీళ్ళ ఏజెంట్ ఈమెను పంపించాడు, ఇంకా అవును పంపించేశాడు. కొంతమంది డబ్బులు తీసుకుని పంపించకుండా కేసులు నడుస్తున్నాయి. ఏపీ తెలంగాణలో చాలా కేసులు ఉన్నాయి. ఆ డబ్బులు సెటిల్మెంట్లు గల్ఫ్ పంపిస్తామని డబ్బులు తీసేసుకుని మళ్ళీ సమాధానం చెప్పని వాళ్ళ మీద మహిళలు కానీ పురుషులు కానీ చాలామంది కేసులు పెట్టారు. అలాంటివి కూడా నా దగ్గర చాలా వచ్చాయి. ఇప్పుడు మురళి గారు, ఇప్పుడు మనం ఎవరితో అయినా మాట్లాడవచ్చు, అక్కడ ఉన్న వాళ్ళతో లైవ్లో మాట్లాడడానికి ఏమైనా కుదురుతుంది? టైం కరెక్ట్ టైం కాదు. ఎందుకని అంటే వాళ్ళు వైఫై అందుబాటులో ఉండాలంటే కొంచెం ఆఫర్ ఉందండి. వేరే దిక్కున వర్క్ రూమ్లో పెట్టేస్తాం ఫోన్, వైఫై ఉండదు రూమ్కి, వేరే దిక్కున పని చేస్తాం. సెపరేట్ రూమ్ ఇస్తారు కదా మాకు, ఆ రూమ్లో ఫోన్ పెట్టేసి పిల్లల్ని చూసుకోవటానికి లేదా వంట అది చేయడానికి కానీ వేరే దగ్గర. ఒకవేళ మీరు ఫోన్లు మాట్లాడుతున్నారు అని తెలిస్తే పరిస్థితి ఏంటి? ఒక్కొక్కరు బాగానే ఒప్పుకుంటారు మ్యామ్, ఒక్కొక్కరు ఒప్పుకోరు మ్యామ్. ఫోను ఈ టైంలో ఫోన్ పని ఏంటి నీకు, ఫోను అది ఉంటే తర్వాత మాట్లాడుకుంది, కానీ ఈ పని అంతా చేసేసి ఫోన్ మాట్లాడుకున్నా వేరే పని అప్ చేస్తారు. ఫోన్ మాట్లాడుకున్నప్పుడు మీ బాబా గారికి తెలుసా నీ దగ్గర ఫోన్ ఉన్నట్టు? ఆయనకు తెలుసు. డాక్టర్ గారికి తెలుసు. ఎస్ మురళి గారు, మీరు ఏదో చెప్తూ ఉన్నారు. సో వైఫై ఉంటే తప్ప వాళ్ళని కాంటాక్ట్ చేయడానికి కుదరదు. ఎప్పుడు దొరుకుతారు అనేది కూడా చాలా కష్టం. ఇప్పుడు ఎవరైతే మీకు ఇంతకుముందు చెప్పాను, ఈ 15 మంది మహిళలు ఇప్పుడు ఆకలితో ఉండి ఎండలో ఉన్నారని చెప్పాను, వాళ్ళకి వైఫై కావాలి. వైఫై ఉంటేనే వాళ్ళు అందుబాటులోకి వస్తారు. అది 2 తర్వాత వస్తున్నారు వాళ్ళు. 2-3 డేస్ నుంచి 2 తర్వాత 3కి అట్లా 4 o'clock ఆ టైంలో వస్తున్నారు. వాళ్ళ టైం బట్టి వస్తారు. ఇలా వాళ్ళ బాధలు చెప్పుకుని ఉంటారు. అలా జరిగింది. అయితే వాళ్ళు చాలా కఠినమైన పరిస్థితులు ఉన్నారండి. ప్రభుత్వాలు ఇమీడియట్గా స్పందించాలి. అలాగా ప్రతి ఎంబసీ ఆఫీస్ దగ్గర ఎదురు చూస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో మహిళలు ఉన్నారు, పురుషులు ఉన్నారు, పురుషులు కూడా ఉన్నారు. సో వాడది ఇంకొక రకమైనటువంటి ఎక్స్‌ప్లాయిటేషన్. అవునండి. ఈ రీసెంట్గా ఒక సోషల్ పోస్టింగ్ చూశాను. ఏపీలో లోకేష్ గారు ఒక 2 జెంట్స్ని తీసుకొచ్చారు. అది కూడా వాళ్ళంతటా వాళ్ళు రీచ్ అయ్యి బయటకు వచ్చి మాట్లాడితే తప్ప రాని సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు ఇంకొకటి సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నది, అమ్మాయి ఎక్కడ ఉందో దాని మీద మేము కూడా దృష్టి పెట్టాము. అమ్మాయి ఎక్కడుంది ఏంటి అని. ఆమె ఎక్కడుందో అడ్రస్ అయితే చెప్పలేదు. ఆమె అంతా మాట్లాడింది కానీ నేను పలానా కంట్రీలో ఉన్నాను లేకపోతే పలానా ఇది చోట ఉన్నాను అనే విషయం ఆమె స్పష్టంగా చెప్పలేదు. ఎలా ట్రేస్ చేస్తాం? అవును, చేయలేము. ఏ ఇంట్లో ఉందో కూడా తెలియదు. అలా చెప్తే ఉండే కష్టాలు మళ్ళీ ఉంటాయి కాబట్టి మళ్ళీ ఉంటాయి. వీళ్ళు ఈ అమ్మాయి విషయంలో ఏం జరిగిందంటే వాళ్ళ అమ్ముంది సపోర్టు ప్లస్ ఈమె ఎక్కడుందో మనకి ట్రేస్ చేయగలిగాము త్వరగా. అది కూడా ఇప్పుడు మా బీసీ యువసేన ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దగ్గరగా ఉంది కాబట్టి మనం త్వరగా చేయగలం. ఇంకా చాలా సుదూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళని అయితే అసలు మనం కాంటాక్ట్లో కూడా వెళ్ళలేదు. అక్కడ జీవితం అనేది చాలా సింపుల్గా తీసేస్తారు. అక్కడ పరిస్థితులు అలాంటివి. సో దాని మీద ఏదన్నా ఇప్పుడు పంపించే ఈ ప్రాథమిక దశలోనే ఏజెంట్స్ వ్యవస్థ దగ్గరే ప్రభుత్వాలు కఠినమైన నిర్ణయం తీసుకోవాలి. ప్రభుత్వాలు బాగా చేస్తున్నాయి కానీ
ఈ ఏజెంట్లు లూప్ హోల్స్ అనేవి ఉన్నాయి కాబట్టి ఇంకా ప్లస్ అవేర్నెస్ తీసుకురావాలి. వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇది గ్రామ స్థాయి నుంచి కూడా అవేర్నెస్ తీసుకురావాలి. గల్ఫ్ దేశాలు వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఒక వ్యవస్థ ఉంది ప్రభుత్వంలో, ఆ వ్యవస్థ ద్వారాగా వెళ్తే మీకు మీ ప్రాణానికి రక్షణ ఉంటుంది అనే విషయం మనం కింది స్థాయికి తీసుకెళ్ళగలగాలి. చాలా మందికి తెలియదు, తినకొకటి తెలియదు. ఇప్పుడు అక్కడున్న 15 మందికి తెలియదు. నేను అదే అడిగా ఫస్ట్, గవర్నమెంట్ చాలా మంచి ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసింది కదా, మరి దాని ద్వారా ఎందుకు వెళ్ళదు మాకు తెలియదు. అందులో చదువుకున్న వాళ్ళు ఉన్నారు. అవును, నాతో మాట్లాడిన ఆవిడైతే బిఎస్సి ఏదో చదివింది, ఆమె ఏడుస్తుంది, నా కళ్ళ ముందు చాలా ఘోరాలు జరుగుతున్నాయి. మరి వాళ్ళందరినీ తీసుకురావడానికి నువ్వు సపోర్ట్గా ఉంటావంటే నేను డెఫినెట్గా సపోర్ట్గా ఉంటాను. ఎవరో ఒకరు తెలివైన వాళ్ళు ఉండాలి కదా. అవును, సో అట్లా ఇప్పుడు మేము నెక్స్ట్ చేసేది దాని మీదే పని చేస్తాం. సో నిర్మల, నీకు తెలిసే చాలా మంది తెలుగు వాళ్ళు అక్కడ ఉన్నారు. తెలుగు వాళ్ళే కాదు, మన దగ్గర నుంచి వెళ్ళిన వాళ్ళు, ఇప్పుడు బెంగాలీ ఆవిడ అనే వాళ్ళందరికీ కూడా ఇట్లాంటి కష్టాలే ఉన్నాయి కదా. ఎవరైనా ఇప్పుడు మేము దుబాయ్కి వెళ్దాము, ఇప్పుడు మనం మాట్లాడుకునే టైం కూడా చాలామంది దుబాయ్కి వెళ్ళే ప్రయత్నాల్లో ఉంటారు. ఏజెంట్లకు డబ్బులు ఇచ్చి ఉంటారు, లేకుంటే అప్పు చేసి మరీ టికెట్లు కొనుక్కొని ఫ్లైట్ ఎక్కడానికి రెడీగా ఉంటారు కదా. వాళ్ళకి ఏం చెప్తావు నువ్వు? నేనైతే 100% వెళ్ళకూడదనే చెప్తాను. తర్వాత మురళీకృష్ణ గారు రెడ్డి గారికి ఫోన్ చేసి మీరు బయటకు వెళ్ళేటప్పుడు ఆయన నాకు కాదు అంటే మురళీకృష్ణారెడ్డి గారు ఆయన ఒక పర్సన్, ఎంతమంది చేసుకుంటారు కదా. ఇప్పుడు మనకు యాక్చువల్గా మన సిస్టమ్ అనేది ఉంది. గవర్నమెంట్ మన దగ్గర నుంచి అక్కడ గల్ఫ్ కంట్రీస్కి వెళ్తున్న వాళ్ళకి ఇది ప్రొటెక్షన్, ఇలాంటి కేర్ తీసుకోండి, లేకుంటే ఈ నెంబర్స్ ఉంటాయి వీటిని సంప్రదించండి అని చెప్తుంది కదా. అది ఫాలో అని వాళ్ళు చాలామంది ఉంటారు. ఆయన ఒక్కడు కూడా ఎన్ని పనులు చేస్తాడు, ఎంతమంది నేను రెస్క్యూ చేసుకొని వస్తాడు. ఇప్పుడు ఆయన చెప్పింది ఒకే ప్లేస్లో 15 మంది ఉన్నారు అని. అలాంటి వాళ్ళు ఎంతమంది, వందల మంది, వేల మంది ఉంటారు కదా. వాళ్ళకి ఎవ్వరికీ ఎలాంటి ప్రాబ్లం రాకూడదు. ఒకవేళ వాళ్ళకి కావాల్సినటువంటి ఉద్యోగం కోసం అక్కడికి వెళ్ళారు అనుకుంటే తీసుకోవాల్సినటువంటి కేర్ ఉంటుంది కదా. ఏం చేయాలంటావు? ఏం జరగాలి? ఏం జరిగితే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు? ఒకవేళ నువ్వు అప్పు చేసి వెళ్ళావు, అక్కడ మంచి ఉద్యోగమే ఉంది, లేదు వాళ్ళే ఇలాంటి కష్టాలు పెడుతున్నారు, ఈజీగా రావాలి అనుకుంటే వెళ్ళే ముందే అన్ని ఆలోచించుకొని వెళ్ళాలి, జాగ్రత్తగా ఉండాలి, అంతేనా? ఇంకొక విషయం ఏంటంటే మేడం, ఇప్పుడు ఈవిడికి వాళ్ళ నాన్నగారు కొంత అమౌంట్ తీసుకొచ్చారు. నేను, నాగరాజు గారు, రజనీ గారు, మేము కూడా ఆర్థికంగా సహాయం చేసాం. హెల్ప్ చేయడమే కాకుండా ఆర్థిక సహకారం కూడా అందించాం. ఇప్పుడు 15 మంది ఉన్నారు. ఒక్కొక్కరికి ఎంత పడుతుంది? చాలా ఖర్చు అవుతుంది. వాళ్ళ దగ్గర రూపాయి ఉండదు. వాళ్ళ ఇంటి దగ్గర నుంచి పంపించే పరిస్థితిలో ఉన్నారా లేదో తెలియదు. దానికి ఎలా ప్రభుత్వం బేర్ చేస్తుందా? ఎవరు చేస్తారు? హెల్ప్ చేయడం అంటే చేస్తాం. చాలా అధిక మొత్తంలో ఖర్చు అవుతుంది. ఇప్పుడు 15 మందిని రప్పించాలంటే టైం పెట్టాలి, ఎఫర్ట్స్ పెట్టాలి, డబ్బులు పెట్టాలి, అవన్నీ ఉంటాయి. ఈ అమ్మాయి విషయంలోనే మేము ఒక 10-15 డేస్ డైలీ మేము ఎఫర్ట్స్ పెడితే, అక్కడ కూడా ఇప్పుడు నాగరాజు గారు ఉన్నారు, రజనీ గారు ఉన్నారు, వాళ్ళు కూడా ఏదో పని చేసుకుని బతికేటోళ్ళే కదా మేడం. వాళ్ళు కొంత టైం పెట్టాలి. మళ్ళీ అవును, వాళ్ళ పని వెళ్ళకపోతే వాళ్ళు పొట్టగడవడం కష్టం. నిజమే. సో ఇప్పుడు నీ కాలుకి ఏమైందన్నారమ్మా? ఫ్రాక్చర్ అయిందా లేకుంటే కట్టారు? ఏం జరిగింది? హాస్పిటల్కి వెళ్ళి స్కానింగ్ చేయంత మేడం, కాలు చిట్లిందన్నారు. చిట్లిపోయిందని చెప్పారు. ఏం చేశారు మరి దానికి? ఓన్లీ కట్టు పంపించారా? అంతే, ఇంకంతకు మించి ఏం చేయలేదు. 15 రోజుల నుంచి నీకు నడవడం కూడా రావట్లేదు. మరి డాక్టర్ దగ్గర కూడా చూపించుకోవాలి మళ్ళీ నువ్వు. నాగరాజు గారు తీసుకెళ్ళినప్పుడు అయితే ఆయన బాగానే చేయించారు. అపోలో హాస్పిటల్ తీసుకెళ్లారు. ఆయన అయితే బాగా సలుపు పోటు వచ్చేస్తుందంటే నెప్పులు ఇంజక్షన్ అది చేయించి మెడిసిన్స్ ఇప్పించారు. బాగా 2 times తీసుకెళ్లారు. కట్టు కూడా మార్పించారు. సో మురళి గారు, ఇప్పుడు ఎవరైనా వెళ్ళడానికి రెడీగా అవుతున్నారు అనుకోండి, ఏం చేయాలంటారు? వాళ్ళు ఎలా అప్రోచ్ అవ్వాలి? లేకపోతే వాళ్ళు సెల్ఫ్ కేర్ అనేది ఏం తీసుకోవాలంటారు? డెఫినెట్గా ఏజెంట్ అతనికి పర్మిషన్ ఉందా లేదా, ఫస్ట్ ప్రభుత్వంలో దీనికి సంబంధించి ఏమున్నాయో తెలుసుకోవాలి. అసలు ఏ వీసా మీద వెళ్తున్నారు వాళ్ళు, అది తెలుసుకోవాలి. ఫస్ట్ వీసా చదివించుకోవాలండి. అది అరబిక్లో ఉంటుంది. డేట్స్ అయితే ఉండొచ్చు. మన ఆ డేట్స్ కూడా, నెంబర్స్ కూడా ఈజీగా తెలియదు కదా, ఇంగ్లీష్లో ఉండవు కదా. అది చూపించాలి. అవసరమైతే దగ్గరలో ఉన్నటువంటి పిఎస్లో వెళ్ళి ఇలా వెళ్తున్నాం సార్ అని చెప్పేసి చెప్పాలి. వాళ్ళు ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి ఉంటుంది, దానికి ఫోన్ చేసుకుని వీళ్ళ పేరు అది చెప్తే వాళ్ళు తెలుసుకుంటారు. అక్కడ రికార్డ్ అయిన తర్వాత అప్పుడు వెళ్తే మంచిది. అక్కడ ఏదైనా జరిగినా కూడా ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వడానికి మనం ఈ కేర్ ఆఫ్ అడ్రస్ కావాలి కదా.
దేశం దాటి వెళ్తున్నారు, అవును. ఎక్కడ ఉన్నారు ఏంటనేది మన దగ్గర ఉండాలి కాంటాక్ట్ కదా. నెంబర్స్ డీటెయిల్స్ అన్ని కూడా. వీళ్ళ వీసా వీళ్ళ దగ్గర ఉండదు, మ్మ్. వీళ్ళ పాస్పోర్టు వీళ్ళ దగ్గర ఉండదు. అదొకటి వచ్చిన ప్రాబ్లం. ఇక్కడ వాళ్ళ నాన్నగారిని డీటెయిల్స్ అడిగాం, మ్మ్. ఎవరో పంపించారండి, ఒక బాబు ఎవరో చిన్న వయసు అతనే ఏజెంట్ అంట, ఆయన పంపించాడు ఈ అమ్మాయిని అని చెప్పారు. మ్మ్. అతను కాంటాక్ట్ చేస్తే అతను రెస్పాండ్ అవ్వడు, మ్మ్. సిమ్ మార్చేస్తే ఇంక రెస్పాండ్ అవ్వదు. అవును కదా. సో అలా ఉన్నాయి. అంటే ఫస్ట్ నుంచి కూడా వెళ్ళేటప్పుడే జాగ్రత్తలు తీసుకుంటే కనుక ఇటువంటి జరగకుండా ఉంటాయి. మ్మ్. దానికి సంబంధించిన వ్యవస్థ ఉంది మన దగ్గర, కానీ ఉపయోగించుకోవట్లేదు. మ్మ్. ఉపయోగించుకోవాలి, ఆ అవేర్నెస్ తీసుకురావాలి. మీ ఛానల్ ద్వారా అవేర్నెస్ తీసుకొస్తే చాలా తప్పకుండా happy. మురళి గారు, తప్పకుండా. ఎస్ నిర్మల, బీ బ్రేవ్, స్ట్రాంగ్గా ఉండు. నువ్వు వచ్చేసావు, అక్కడి నుంచి కష్టాలన్నీ అయిపోయాయి. ఇప్పుడు నీలాంటి వాళ్ళ కోసం ఫైట్ చేయాల్సినటువంటి బాధ్యత కూడా నీ మీద ఉంది కాబట్టి వాళ్ళని కొంచెం ఎడ్యుకేట్ చేయి, అవేర్నెస్ అనేది ఇవ్వు. అంతే కదా. ఎవరికి కష్టం వచ్చినా మన వాళ్ళ కష్టమే కదా అదంతా. మనం ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు చూసి వచ్చావు ఒకటి, ఎక్స్పీరియన్స్ చేసావు కాబట్టి కదా. కొంచెం నవ్వచ్చు కదా ఇప్పుడైనా. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ నిర్మల. థ్యాంక్ యూ అండి మురళి గారు. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ దేర్, స్టాండింగ్ దేర్ ఫర్ దెమ్. ఒక విక్టిమ్స్ కోసం ఒక రెస్క్యూ చేసి తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నిర్మల, బెస్ట్ విషెస్ అమ్మ నీకు. ఇప్పటి నుంచి కొంచెం ఫోకస్ పెట్టి నీ లైఫ్ ఏంటి, ఇక్కడ ఏం చేయాలి, ఏం ఆప్షన్స్ ఉన్నాయి, ఎలా ఫైట్ చేయాలి, ఎలా ముందుకెళ్ళాలి, ఉన్న అప్పులు ఎలా తీర్చుకోవాలి, వీటన్నిటి మీద ఫోకస్ పెట్టాలి కదా. కొంచెం ఎనర్జీ తెచ్చుకో, కొంచెం స్ట్రెంగ్త్ తెచ్చుకో. యా, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది వాటి స్పెషల్ డిస్కషన్, సోషల్ స్పాట్లైట్. నిజంగా గల్ఫ్ కష్టాలు అనేవి కొనసాగుతూనే ఉన్నాయి. నమ్మి మోసపోతున్నాము, లేకుంటే ఏమీ తెలియకుండా వెళ్ళి మోసపోతున్నారు. ఆర్థికంగా దీంతో పాటుగా ఆరోగ్యపరంగా అప్పులు అనేవి మొదలైపోతున్నాయి, కుంగిపోతున్నారు. వీటి కోసం రక్షణ చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మిగతా చట్టాలు ఎలా ఉన్నప్పటికీ మన రక్షణ, మన కేర్ అనేది ఎలా తీసుకోవాలి, రెస్పాన్సిబుల్గా ఎలా ఫీల్ అవ్వాలి, ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఇది. థ్యాంక్ యూ సో మచ్.